అస్మద్గురుభ్యో నమః. ఇవాల్టి శ్లోకం మంత్ర సంబంధమైన శ్లోకం, మంత్రయుతమైన శ్లోకం. జన వశతకి, జన వశీకరణ అనేసరికి తప్పర్థం వచ్చి పడిపోతుంది. వశత అంటే నీ మాట చెల్లుబడి కావాలి, నువ్వు అందరిలో అవుననిపించుకోవాలి. అలాంటి శక్తి నీలో లభిస్తుంది. అలాంటి పలుకుబడి నువ్వు నీటువంటి వస్తుంది. నీ దగ్గర బలము, అధికారము, ధనము ఉంటే ఎదుటివాడు చెప్పిన మాట వినడం కాదు, నీవు చెప్తున్న మాటల వల్ల ఎదుటివాళ్ళు అవుననగలగాలి. అలాంటిది అతసీ పుష్ప సంకాశం పీత కౌసేయ వాససం నమస్యంతి చ గోవిందం నతేషాం విద్యతే భయం. ఒకరికి నమస్కరించండి అయ్యా, ఇక మీకు భయం లేదు. ఎవరికి నమస్కరించాలి అంటేట నమస్యంతి చ గోవిందం, ఎవరైతే గోవిందుడికి నమస్కరిస్తారో నతేషాం విద్యతే భయం, అతనికి భయం అన్నది ఉండదు. చాలామంది పొరపాటు పడేది గోవిందుడు కృష్ణ అంటే అబద్ధ మాటలు మాట్లాడతాడు, ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడని కాదు. సమయానికి తగు మాటలాడినట్టుగా కనిపించిన లోకక్షేమమే చేశాడు. దానికి చెప్పడానికే అతసీ పుష్ప సంకాశం అంటే ఆకాశ నీలపు రంగు బాగా దట్టంగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పుష్పముల వంటి కాంతి కలిగిన వాడు. అతసీ పుష్పములు అంటారు వాటిని. మనకి పల్లెటూళ్ళలో డిసెంబర్ పూలు అంటారు వాటిని. ఆ కాంతి అనమాట. దానికి కొంచెం నల్లదనం చేరాలి. అతసీ పుష్ప సంకాశం పీత కౌశేయ వాససం, పసుపు పచ్చని వస్త్రము ధరించాడు, పట్టుబట్ట ధరించాడు. పసుపు పచ్చని పట్టుబట్ట దేనికి సంకేతం అంటే అధికారానికి సంకేతం, ప్రభుత్వానికి సంకేతం. అంటే తలపాగా అది. అప్పుడు దాని మీద కిరీటం పెడితే మహారాజు అవుతాడు. మొదటిది మాత్రం అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగినప్పుడు పసుపు పచ్చని వస్త్రాన్ని కడతారు. అందుకనే అంటారు పీత కౌశేయ వాససం. ఆయన తలకి చుట్టుకోకపోయినా పసుపు పచ్చని పట్టుబట్ట ధరించి ఉంటాడు. నేను అధికారిని, మకుటం లేని మహారాజుని చెప్పడానికి. నమస్యంచిత గోవిందం, అలాంటి గోవిందుడికి నమస్కరించినట్టయితే నతేషాం విద్యతే భయం, ఇక భయం అన్నదే మీ లేదుట. ఎందుకంటే 1000 అశ్వమేధాలు చేసిన వాడైనా కానీ స్వర్గం దాకా వెళ్ళి మళ్ళీ భూలోకంలో పుడతాడు. కానీ కృష్ణుడికి ఒక్కసారి నమస్కరిస్తే వాడికి మళ్ళీ పాపమన్నది లేదు, స్వర్గం కూడా దాటిపోయి పరమపదానికి వెడతాడు, పునర్జన్మ లేదు అని చెప్తున్నాయి పురాణములన్నీ కూడా. అదే అంటున్నారు అతసీ పుష్ప సంకాశం అంటే ఆ నీలపు రంగు దేనికి సంకేతం అంటే అనంతత్వానికి, అనంతమైన బలానికి సంకేతం. మరి పీత కౌశేయ వాససం అంటే పసుపు పచ్చని పట్టుబట్ట ధరించినవాడు. అది దేనికి? కిరీటము లేకుండానే సంపూర్ణమైన అధికారం నా దగ్గర ఉంది అని చెప్పడానికి గుర్తది. దీనికి యజుర్వేదంలో కథ ఉంది. పీత కౌశేయ వాససం నమస్యంతి చ గోవిందం, నమస్కరిస్తే చాలు, స్తోత్రం చేస్తే మరీ ఎక్కువ. గోవిందం నతేషాం విద్యతే భయం, అలాంటి వాడికి భయస్పర్శ ఎక్కడా ఉండదు. అన్నమయ్య భాషలో అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము. ఆ స్వామిని ధ్యానం చేద్దాం. మనం ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకుందాం. జనం లోపల చెల్లుబడి అయ్యేలాంటి మాట పలుకుబడి పొందుదాం. 10 మందికి ఉపయోగిద్దాం. స్వస్తి.